భూమి 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 ఏ మేరా ఇండియా ఏ మేరా రాక నెల రోజుల తర్వాత తెలుగు గడ్డ మీదకి వచ్చావు. ఊరికే ఊపుకుంటూ వెళ్ళడమేనా? మరేం పేకాలి? అద్భుతమైన ఒక కిస్సు కొట్టాలి. నెలది కిస్ కదా. ఇందులో మనం మెగాస్టార్ చిరంజీవి లాగా భూమిని ముద్దు పెట్టుకోవాలి. మనం ఎలాగో ఒకలా ఫారిన్ వచ్చాం కదా. మనం వెళ్ళింది అమెరికా కాదు, అండమాన్కి, అది జైలుకి. మనం అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళి మన పాతి పెట్టిన డబ్బులు తీసుకోవాలి. పదండి. రే, రాజనాల్ నగర్ రోడ్ నెంబర్ 45 ఇదే. కరెక్ట్. రే అది అంతా కొత్తగా ఉంది. ఈ రోడ్డు కాదేమోరా. అడ్రస్ ఇదే. మన డబ్బు దాచిన బిల్డింగ్ కూడా ఇదే. అది మనం కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ లో దాచిపెట్టింది. అదే పూర్తిగా కట్టేశారు. కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ అని ఏదో రాసిందేంటి? అదే అర్థం కావట్లేదు. ఏమండి? ఏంటండి చెప్పండి. ఇది పోలీస్ కంట్రోల్ రూమేనా అండి? అంతమంది పోలీసులు ఉన్నారు, అన్ని పోలీస్ జీబులున్నాయి, పైన అంత పెద్ద అక్షరాలతో బోర్డు ఉంది, మీ అందరికి కళ్ళున్నాయి. నన్ను ఎదవం చేద్దామనేగా మీరు ఈ ప్రశ్న అడిగింది? అది కాదండి, నెల రోజుల క్రితం లేదు కదా అని అడిగాడు అంతే. దాందేముంది? నిన్న లేంది ఈ రోజు ఉండొచ్చు, ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. పొద్దున వరకు మా ఆవిడ ఉంది, ఇప్పుడు లేదు. ఎక్కడికి వెళ్ళిందండి? పైకి పోయింది. పాపం ఎలా పోయిందండి? నీలాగే ఏదో ప్రశ్నలు వేస్తుంటే పొద్దున్నే వేసేసాను. ఇంకా ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? నేను లోపలికి వెళ్ళి సరెండర్ రావాలి. డౌటే లేదురా, మనం ఖచ్చితంగా రాహుకాలంలో రాబరీ చేసుంటాం. లేకపోతే అది పోయి పోలీస్ కంట్రోల్ రూమ్ అవటం ఏంట్రా? అసలు ఇదంతా వీడి వల్ల జరిగింది. ఏ సందులోనో మందు కొట్టుంటే సరిపోయేది. షిప్ ఎక్కించాడు, కొంప ముంచాడు. ఏదేమైనా ఎలాగైనా డబ్బు మనం బయట తీయాలి. ఎలా తీస్తావా? సెక్యూరిటీ చూసావు కదా. మనం చేసిన మంచి పని కోసం ఆ దేవుడే దారి చూపెడతాడు. ఎందుకంత కంగారు పడుతున్నావు? భయపడ్డావు కదా. ఏమైపోయానని నిజం చెప్పు.